హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో ఈరోజు వీడియోలో అయితే మనం పైథాన్ అప్లికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో పైథాన్ అనేది వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సో వేరియస్ డొమైన్స్లో అయితే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, పైథాన్ ఈజ్ ఎ వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. సో వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో కూడా పైథాన్ అనేది యూజ్ చేస్తారు. అండ్ హియర్ ఆర్ సమ్ కీ ఏరియాస్ వేర్ పైథాన్ ఈజ్ కామన్లీ యూజ్డ్. సో పైథాన్ కామన్గా యూజ్ చేసే డొమైన్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి. సో క్లియర్గా అర్థమైంది కదా. సో పైథాన్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్లో అయితే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో కామన్గా పైథాన్ ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ డొమైన్స్ యూజ్ చేస్తున్నారు అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టుగా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో పైథాన్ అయితే యూజ్ చేస్తారు. సో మీరు వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకున్నా సరే పైథాన్తో మీరు వెబ్ డెవలప్మెంట్ అయితే చేయొచ్చండి. సో పైథాన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ విత్ ఫ్రేమ్వర్క్స్ లైక్ డిజాంగో అండ్ ఫ్లాస్క్. Django is high-level web framework that encourages rapid development and clean and pragmatic design. సో Django అనే ఫ్రేమ్వర్క్ ద్వారా లేదంటే ఫ్లాస్క్ అనే ఫ్రేమ్వర్క్ ద్వారా మనం పైథాన్ యూజ్ చేసి వెబ్ డెవలప్మెంట్ అయితే చేయొచ్చండి. అండ్ పైథాన్ కామన్గా డేటా సైన్స్లో కూడా యూజ్ చేస్తారండి. సో ఎవరైతే డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నారో పైథాన్లోని కొన్ని లైబ్రరీస్ ఉంటాయి లైక్ నంపై, పాండాస్ అండ్ మ్యాట్ప్లాట్లిబ్. సో ఇవి నేర్చుకుని మీరు డేటా సైంటిస్ట్ అయితే అవ్వచ్చండి. సో ఈ లైబ్రరీస్ అనేవి కామన్గా డేటా అనాలిసిస్లోని, మిషన్ లెర్నింగ్ అండ్ స్టాటిస్టికల్ మోడలింగ్లోని ఈ లైబ్రరీస్ అయితే యూజ్ చేస్తారండి. సో ఈ లైబ్రరీస్ అన్నీ కూడా పైథాన్కి సంబంధించిన లైబ్రరీస్. సో మీరు డేటా సైంటిస్ట్ కానీ డేటా అనాలిస్ట్ కానీ అవ్వాలనుకుంటే ఈ లైబ్రరీస్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఈ రెండింటిలో కూడా పైథాన్ అయితే యూజ్ చేస్తున్నారండి. అండ్ ప్రజెంట్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అయితే మంచి డిమాండ్ అయితే ఉందండి. సో ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు కాబట్టి సో వీటికి మంచి డిమాండ్ అయితే ఉంది. సో పైథాన్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ డ్యూ టు లైబ్రరీస్ సచ్ as టెన్సర్ఫ్లో అండ్ పైటార్చ్. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనుకున్నా, మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే టెన్సర్ఫ్లో అండ్ పైటార్చ్ అనే లైబ్రరీస్ అయితే రావాలండి. ఇట్ ఫెసిలిటేట్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. సో కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్లోని అలాగే న్యూరల్ నెట్వర్క్స్లోని ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారండి. సో దీనికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. సో పైథాన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్లో కూడా పైథాన్ అయితే యూజ్ చేస్తున్నారండి. పైథాన్ సింప్లిసిటీ మేక్స్ ఇట్ అన్ ఎక్సలెంట్ చాయిస్ ఫర్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అండ్ టాస్క్ షెడ్యూలింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టాస్క్ లైక్ ఫైల్ మ్యానిపులేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్క్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ సంబంధించిన ప్రతి దాంట్లో కూడా పైథాన్ అయితే యూజ్ చేస్తారండి. సో పైథాన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ఎక్సలెంట్ చాయిస్. సో ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడానికి అండ్ టాస్క్ షెడ్యూలింగ్ చేయడానికి పైథాన్తో మనం అయితే ఈజీగా చేయొచ్చు. అండ్ గేమ్ డెవలప్మెంట్లో కూడా పైథాన్ అయితే యూజ్ చేస్తారండి. పైథాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ గేమ్ డెవలప్మెంట్ విత్ లైబ్రరీస్ లైక్ పైగేమ్. సో పైగేమ్ అనే లైబ్రరీ యూజ్ చేసి మనం పైథాన్ ద్వారా గేమ్ డెవలప్మెంట్ అయితే చేయొచ్చు. While not as performance oriented as some languages, it is simplicity make it suitable for prototyping and smaller games. సో పైథాన్ ద్వారా స్మాలర్ గేమ్స్ అయితే మనం డెవలప్ చేయొచ్చండి. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి పెర్ఫామ్ చేసే గేమ్స్ లాంటివి కాకుండా సింపుల్ గేమ్స్ లాంటివి అయితే మనం ఈ పైగేమ్ లైబ్రరీ యూజ్ చేసి అయితే డెవలప్ చేయొచ్చు. సో మీరు వన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన తర్వాత డిఫరెంట్ డొమైన్స్లో అయితే ఈ పైథాన్ యూజ్ చేస్తున్నారు. సో ఆ డొమైన్కి రిలేటెడ్గా ఉన్న లైబ్రరీస్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్ కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు.
స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైమ్ రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.